మానవుడా కారణం జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణం జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియకు నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియకు నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణం జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి ఎందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి ఎందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు చేసిదే దేవుడని, ఆ దేవుడు పని నీవు చెయ్యాలని. రాత్రి పగలు దేవుడే చేసినని, ఆ దేవుడు పని నీవు చెయ్యాలని. ప్రభువును ప్రకటించు, పాపిని రక్షించు. ప్రభువును ప్రకటించు, పాపిని రక్షించు. పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణం జన్ముడా, నీ జన్మకు కారణముంది. అవును ప్రియమైన వారులారా, నా జన్మకు కారణముంది. ఆ కారణం ఏంటనేది ఒకసారి ఈ మాటల రూపంలో మీరు గ్రహించండి. ఏంటి ఆ కారణం అంటే, సృష్టిని కలిగించిన సృష్టికర్త అయిన దేవుడిని మరిచి సృష్టిని పూజిస్తున్నాము, సృష్టిని నమ్ముకుంటున్నాము. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో ఎరగకుండా సృష్టి దేవుడని, సృష్టిలో ఉన్నవే నిజమని భ్రమలో బ్రతుకుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇది మీ అందరి కొరకు, మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు, మీరందరూ ఎందరో ఉన్నారు నా ప్రేమలు. కనుక నా యొక్క ప్రయాస ఏంటంటే, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకములో ఉన్నవే శాశ్వతమని, మరి మనకి పరలోకం అనేది ఒకటి ఉందని, శాశ్వత రాజ్యం అనేది ఒకటి ఉందని తెలియకుండా భ్రమలో బ్రతుకుతున్న నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను చెప్పినది ఒకటే. ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందున పరలోకమందున యుగ యుగములకు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్క వారి ద్వారా కూడా స్వర్గం అనేది కానీ, కైలాసం అనేది కానీ, మరి ఇంకా మనం ఊహించుకున్న ఏ ఒక్క వైకుంఠం లాంటివి కానీ, పరలోకం కానీ ఏ ఒక్కరి ద్వారాగా దక్కదు. నా ద్వారా తప్ప వేరే ఏ ఒక్కరి ద్వారా స్వర్గము పరలోకము అనేది దక్కదు అని తేటగా చెప్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మాటలండి. ఇవి నా మాటలు కాదు. కనుక మీరు నా అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా ఈ మాటలు అర్థం చేసుకుంటే, మీకు ఇష్టమైతే పరలోకానికి చేరుకునేటికి మరి మీరు ఇష్టపడండి. లేదు అనుకుంటే అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు, నా కుటుంబీకులు, ఇక్కడ సృష్టి యావత ప్రపంచంలో ఈ సృష్టి దేవుడని
సృష్టికర్తను సృష్టించిన దేవుణ్ణి మరిచి సృష్టిను పూజిస్తున్న నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెలకి, నా కుటుంబానికి నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. కనుక మీకు విన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా, విన్న ప్రతి ఒక్క అన్నదమ్ముల అక్కచెల్లెలు కూడా గ్రహించి మీ జ్ఞానంతో పరలోకానికి చేరుకోవడానికి సిద్ధపడండి. మీకు ఇష్టమైతే ఇప్పుడు మీ యొక్క సేవ రాష్ట్ర సువార్త రాజు. బాయ్ బాయ్.